తలుపు తెరిచి రూమ్మేట్స్ లోపలకొచ్చిన చప్పుడుకు సగం, మిగతా సగం ఆలోచనల్లో నుంచి మేలుకుంది తను. వాళ్ళ మాటలు గుసగుసల్లోకి మారాయి. ఫస్ట్ షో సినిమా అప్పుడే అయిపోయిందా అనుకుంది. పక్కలు సర్దుకుంటున్నారు. సినీ విశ్లేషణ కొనసాగించబోయింది దివ్య. ష్! ప్రతిమ నిద్రలో ఉంది. అసలే తనని పిలవకుండా వెళ్ళాం. ఇంకా పడుకో అంది నందన. వినయ చిన్న నవ్వు తర్వాత నిశ్శబ్దం అలుముకుంది. ఎప్పుడో నిద్రపట్టి తెల్లవారమునే మేలుకు వచ్చింది తనకి. కిటికీలోంచి చూస్తే క్షితిజరేఖలో సన్నని వెలుతురు తప్పిస్తే చీకటింకా పోలేదు. రాత్రి సినిమాకెళ్తున్నట్టు వాళ్ళు తనకు చెప్పనైనా లేదు. కొన్ని రోజులుగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్లకు వెళ్ళేప్పుడు కూడా తన కోసం చూడ్డం లేదు. 4 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు. ఒకే కాలేజీలో బీటెక్ పూర్తి చేశాక ఉద్యోగాలనుకోకుండా టీచింగ్ మీద ఇష్టంతో నలుగురు ఇక్కడ ఎంటెక్ చేరింది ఆ స్నేహబంధం మీదే. హాస్టల్లో ఒకే రూము వేయించుకున్నారు. ఎన్నిట్లో తేడాలున్నా మొన్నటిదాకా అనుబంధం గట్టిగానే ఉండేది. ఈ మధ్య తను గిరికి దగ్గరైనప్పట్నుండే ఇలా చేస్తున్నారు. రోజురోజుకు మానసికంగా కూడా తనకి దూరంగా వెళ్తున్నారు. గిరితో స్నేహంగా ఉండడమంటే తప్పు చేస్తున్నట్టా అడగడానికి తనకు ఇబ్బందిగానే ఉంది. ఎప్పుడో వాళ్ళే బయటపడాలి. లేచి అసైన్మెంటు పూర్తి చేద్దామని టేబుల్ దగ్గర కూర్చుంది. ల్యాప్టాప్ తెరిచిందే గాని మనసు లగ్నం కాలేదు. గిరి పరిచయమే తమాషాగా జరిగింది. ఎంటెక్ కొత్తల్లో ఓ రోజు కాలేజీలో దామెర్ల రామారావు మీద ప్రోగ్రాంకి తను వెళ్ళింది. మధ్యాహ్నం స్టేషన్లో రామారావు రేఖాచిత్రాల శైలి మీద గిరి చక్కగా మాట్లాడాడు. బాగా చెప్పారు. మీరు డ్రాయింగ్ టీచరా? అనడిగింది తను. మీరు గుర్తుపట్టినట్టు లేదు. నా పేరు గిరీష్. నాది కంప్యూటర్సే. మీ క్లాస్మేట్నే మేడం అన్నాడు చిన్నపిల్లాడిలా నవ్వి. ఆ తర్వాత ల్యాబ్లో తమని ఒకే టీంలో వేయడంతో స్నేహం ఏర్పడింది. తరచుగా తామిద్దరూ క్యాంటీన్లో కనపడ్డం, లేటైనప్పుడు గిరి పాత బైకులో హాస్టల్ దగ్గర దింపడం జరిగాక అందరి చూపుల్లో మార్పొచ్చి ఊహాగానాలు మొదలైనట్టు తెలిసింది. అతన్ని స్నేహబృందంలో కలుపుకోవడానికి తన రూమ్మేట్స్ ఎందుకో ఇష్టపడలేదు. అతనూ ఆసక్తి చూపలేదు. బృందంలో తను చదువులో ముందైనా, ఇష్టాలు వేరైనా మొన్నటిదాకా అన్నీ తనను అడిగే చేసేవాళ్ళు. బయట మగవాళ్ళ చూపులు మొదట తనమీదే పడుతున్నా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎక్కడికైనా కలిసే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నీకిష్టముండదని చెప్పేట్లేదు అని దాటేస్తున్నారు. నిస్తేజంగా ల్యాప్టాప్ వైపు చూసింది. స్క్రీన్ మీద వాల్ పేపర్గా తమ నలుగురి ఫోటో. తనకి పాత కాలేజీలో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ముగ్గురూ తన చుట్టూ చేతులేసి నవ్వుల పువ్వులతో ప్రేమగా. ఇప్పుడా పువ్వులేవి? ల్యాప్టాప్ మూసేసి వెళ్ళి పడుకుంది. ఇంకా అవే ఆలోచనలు. తను నిజంగానే గిరికి దగ్గరవుతుందా? అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం, తమ భావాలు కలవడం మాత్రం నిజం. గిరితో స్టూడియోకి వెళ్ళినప్పట్నుంచే సన్నిహితమవడం మొదలైందా? ఓసారి అతని పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయి మీరు వేసిన బొమ్మలు చూపించండి అని అడిగింది. నాకు డిజిటల్ కంటే కాన్వాస్ మీద వేయడమే ఇష్టం. చూడాలంటే నాతో దూరంగా ఒక చోటికి రావాలి. రాగలరా? అన్నాడు. ఈ ఆదివారం వస్తా అంది వెంటనే. ఆ రోజుని తనెప్పటికీ మర్చిపోలేదు. బైకులో ఊరికి దూరంగా పావుగంట ప్రయాణించి కచ్చా రోడ్లోకి తిరిగి కొద్దిసేపు వెళ్ళాక ఓ మామిడి తోటలోని పాత షెడ్డుకి చేరారు. అక్కడ గుడిసెలో వాచ్మెన్ దగ్గర తాళం చెవి తీసుకొని లోపలికి తీసుకెళ్ళాడు. తనెందుకో భయం వెయ్యలేదు. లోపల అదొక ఆర్ట్ స్టూడియో. స్టాండుల మీద, గోడలకు ఫ్రేముల్లో చుట్టలుగా కాన్వాసులు, బల్లల మీద ప్యాలెట్లు, రంగులు పడి ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ స్టూడియో. దయతో కొంత చోటిచ్చాడు అని ఒక మూలకు తీసుకువెళ్ళి అతని పెయింటింగ్స్ చూపించాడు. సూచనా మాత్రంగా రేఖలతో గాఢమైన రంగులు నిండిన చిత్రాలు. చాలా వరకు చెట్ల కింద, గుడిసెల ముందు పనులు చేస్తున్న గ్రామీణ స్త్రీలవి. ఎరుపు, పసుపు, నలుపు డామినేట్ చేస్తున్నాయి. మొహాల్లో అమాయకత్వం, వేదన కనిపిస్తున్నాయి. ఇదే నా నేపథ్యం.
మా ఇల్లు ఇలాగే ఉంటుంది. టీచర్ల దయ, స్కాలర్షిప్పులతో చదువులో ఇంత దూరం రాగలిగాను అన్నాడు. నువ్వింత సారీ మీరింత ప్రొఫెషనల్గా చేస్తారని తెలీదు. ఎగ్జిబిట్ చేశారా? ఇంకా నేర్చుకుంటున్నాను ప్రతిమగారు. ఆధునిక బెంగాలీ, తెలంగాణ చిత్రకారులు నాకాదర్శం. కథలకు బాపు గీసిన రేఖా చిత్రాలు కూడా నాకు ప్రేరణ. వాటి అనుభూతి గాఢతనెవరూ గుర్తించినట్టు లేదు. విచారంగా నవ్వాడు. గోడకున్న వృద్ధురాలి ముఖచిత్రం చూపించి, ఇదెవరిది? అంది. మా అమ్మది. ఆమె కళ్ళలోని ఆశే మమ్మల్ని బ్రతికించింది. కానీ మా అన్న చదువై నిలదొక్కుకునే లోపలే ఆ కళ్ళు బలహీనపడ్డాయి. దిగులుగా కళ్ళను చూశాడు. రవివర్మ వేసే బొమ్మలాగుంది. వ్యక్తిత్వమంతా చూపే రెమ్బ్రాండ్ స్టైల్ ప్రయత్నించాను. అది రెనైసెన్స్, క్లాసికల్ చివరి దశ. క్రమంగా మోడర్న్ ఆర్ట్ వచ్చింది. రెనైసెన్స్ అంటే విశ్వాసం నుంచి పేగనిజం మీదుగా హేతువు వైపుకి అని కూడా చెప్తారు. విశ్వాసానికి ముందు వెనక హేతువే ఉందనుకుంటా. రంగుల తపస్సులో మునిగి ఉన్న మనుషుల రేఖాచిత్రం చూపిస్తూ ఉపనిషద్ ఋషులు వాళ్ళది గొప్ప హేతుదృష్టి. మనం తిరిగి తెచ్చుకోవాల్సిన మన విలువైన ప్రశ్నించే తత్వం. ఆ పక్కది శివుడు. పేదవాళ్ళ కోసం నిరుపేదగా ఉన్న దేవుడిని మా అమ్మకు ఇష్టం. నా పేరదే అని నవ్వాడు. మీ ఇల్లు ఊరు చూడాలనిపిస్తుంది, తీసుకెళ్తారా? అట్లాంటి సాహసం చేయకండి అని నవ్వాడు. మీ ఆర్టుని ఇంకా ముందుకు తీసుకువెళ్తారా? నాకైతే ఈ చదువు అయిపోగానే గ్లోబల్ అనుభవం కోసం ప్యారిస్ వెళ్ళి ఆర్ట్ స్కూల్లో చేరాలనుంది. ముందైతే ఉద్యోగం తెచ్చుకొని మా ఇంట్లో వాళ్లకో దారి చూపాలి. మరి మీరు? నాకీ పీజీ తర్వాత పరిశోధనలోకి దూకి మునుగుతూ తేలుతూ ఉండాలని ఉంది. కానీ మా లాంటి కుటుంబాల్లోని ఆడపిల్లలు ఏది చేయాలన్నా సంధి షరతులకు లోబడే అని విచారంగా నవ్వింది. తిరిగొచ్చేటప్పుడు రెస్టారెంట్లో భోంచేశారు. దారిలో మీరు మాయమై నువ్వు స్థిరపడింది. తను చెప్పేది గిరి శ్రద్ధగా వింటాడు. వ్యతిరేకించిన ఎదుటివారి దృష్టితోనే సవరించినట్టు ఉంటుంది. అతని సమక్షంలో మనసంతా హాయిగా ఉంటుంది. అతని మీద ఇష్టం అలాంటి భ్రమ కలిగిస్తోందా? నవ్వుకుంది. తూర్పు వెలుగులు పలకరిస్తుండగా పడకమించి లేచింది. కొన్నాళ్ళు మదనపడ్డాక ఓ సాయంత్రం క్యాంటీన్ బయట లాన్లో గిరితో తన రూమ్మేట్స్ ప్రవర్తన గురించి ప్రస్తావించింది. క్రమంగా షాపింగ్లు, పార్టీలు అన్ని చోట్లకు పిలవడం మానేశారు. ఈ మధ్య మాటలు తగ్గించారు. నే వెళ్తే టాపిక్ ముగిస్తున్నారు. వాళ్ళ స్పేస్ నాకిచ్చావని అఫెండ్ అయ్యారేమో. స్నేహానికి పరిధి ఉంటుందా? ఆమె గొంతులో తడి. మనిషి జీవితం స్థలకాల భావజాలాలకు బందీగా మొదలవుతుందంటారు. సంచిత కర్మ ఇదేనని మా పంతులు సారు చెప్పేవాడు. సంఘ నియమాలు పాటించకపోతే ఎదురీత తప్పదు. నీతో స్నేహానికి నేను తగనని మీ వాళ్ళు అనుకుంటున్నారేమో అన్నాడు గిరి. తను నిర్ఘాంతపోయింది. అయినా తన ఆలోచనలో గిరి ఈ సమయం పెరగడం తెలుస్తూనే ఉంది. మెదడు హాయినిచ్చే అనుభూతుల్నే తలుచుకుంటుందేమో. రొటీన్గా తప్ప రూమ్మేట్స్తో గడపడం తగ్గింది. తనతో ఉన్న పాత తేడాలు కూడా ఇప్పుడు వాళ్ళలో బయటికొస్తున్నాయా? తనను ఇంకా గిరి వైపుకు జరుపుతున్నాయా ఏమో అనుకుంది క్యాంటీన్ నుంచి వచ్చాక. ఓ సెలవు పూట తను లైబ్రరీలో ఉండగా నందిని వచ్చింది. ముగ్గురిలో నందిని కాస్త సున్నితం. మాటల్లో గిరి ప్రసక్తి తెచ్చింది. ఆమె ముందుగానే ఏదో నిర్ధారించుకొని వచ్చినట్టుంది. తను చెప్పేది వినిపించుకోలేదు. అన్నీ ఆలోచించుకున్నావా? ఆశలు మాకు లేవనుకోకు. దిగాక ఏది మన వశంలో ఉండదు. ఒక్కోసారి రెండు వైపులా ఆదరించరు. మా అక్క తెలుసుగా, ఎటూ కాకుండా పోయింది. అందుకే అని చెమ్మగిల్లిన కళ్ళతో తన వైపు చూడకుండా వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం తనకి ల్యాబ్లో లేటై బయటికి వచ్చేసరికి వర్షం. చిన్నప్పటిలా చినుకులను చూస్తూ మెట్ల మీద కూర్చుంది. చీకటి పడుతుండగా గిరి గొడుగు తీసుకొని వచ్చాడు. వాన చప్పుల్లో తన బాల్యం, కుటుంబం, నాన్న ప్రేమ, ఆయన ఆధునిక భావాల గురించి చెప్పింది.
అదే మొదటిసారి తను ఓపెన్ అయి ఎవరికైనా చెప్పడం. తడిసిన చీకటి వెలుగుల్లో తను, గిరి ఒకే గొడుగు కింద హాస్టల్కి రావడం, కిటికీలోంచి రూమ్మేట్లు కూడా చూశారు. వారం తర్వాత ఒక రాత్రి రూములో దివ్య, వినయ వచ్చి ఒక విషయం మాట్లాడాలి అంటూ ఎదురుగా కూర్చున్నారు. వినయ మొదలుపెట్టి తనకు గిరికి స్నేహం చాలా ముందుకు పోతున్నదని, చెడ్డ పేరు వస్తోందని సరిదిద్దుకోమని చెప్పింది. ఆమెను బలపరుస్తూ మాట్లాడింది దివ్య. గిరి మా టీమ్మేట్, టెక్నికల్గా షార్ప్. కాలేజీలో అలాంటి స్నేహాలెన్ని లేవు. మీకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా. ఉండొచ్చు కానీ నీలా కాదు. మన వాళ్ళలో అలా ఎవరూ లేరు అంది వినయ. మన వాళ్ళంటే మనలాంటి సోషల్ స్టేటస్లో ఉన్నవాళ్ళని తెలీదా ప్రతిమ? విసుక్కుంది దివ్య. తను అవాక్కై చూసింది. మీ ఫ్యామిలీ స్థాయేమిటి? అతందేమిటి? నువ్వు ఫ్యామిలీ కంటే వేరు కాదు. మీ నాన్న మీ ఊళ్ళో పెద్ద లాయర్, హై ప్రొఫైల్ సంఘాల ప్రెసిడెంట్. చుట్టాల సంగతి చెప్పే పనిలేదు. నువ్వింతమందిని బాధ పెడతావా ఆలోచించు. ఇంకా ఈ క్యాంపస్లో మన వాళ్ళదే నాయకత్వమంతా. ఆ రక్షణ ఉందనే నిర్భయంగా మనల్నిక్కడ చేర్చారు. నువ్వు చేస్తున్న పని మన వాళ్ళకి నచ్చట్లేదు. మానకపోతే నిన్ను డీసోన్ చేస్తారు. గిరితో స్నేహం కూడా తప్పేనా? మొదట్లో అవి అలాగే అనిపిస్తాయి అని వినయ వెళ్ళి పడుకుంది. దివ్య తన భుజం చుట్టూ చేయి వేసి, ప్రతిమ, మాకు నువ్వే అన్నిట్లో రోల్ మోడల్. నువ్వంటే మాకిష్టం. అందుకే చెప్తున్నాం, అర్థం చేసుకో అని నుదిటి మీద ముద్దు పెట్టి వెళ్ళింది. తను ఇంత ఎత్తైన కృత్రిమ గాలిమేడలో ఉందా అనుకుంటూ చీకట్లోకి చూస్తూ కూర్చుంది. ఇది గిరితో చెప్పకుండా ఉండలేకపోయింది తను. దానికతను, మీ ఊళ్ళో మా మావయ్య ఉన్నాడు, వస్తుంటాను. కానీ మీ బంగళాకొచ్చే సీన్ నాకు లేదు. మీ వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవముంది. మగవాణ్ణి కాబట్టి మా వాళ్ళ నుంచి నాకీ సలహాలు నిదానంగా వస్తాయి. నా సంగతికేం గానీ నువ్వు మీ రూమ్మేట్స్ మాట వినడం మంచిది అన్నాడు నిజాయితీగా, కళ్ళల్లోకి చూస్తూ. ఆ స్వచ్ఛతే తనని దగ్గర చేస్తుంది అనుకుంది. టీం మారతాను, ఇక దూరంగా ఉందాం అన్నాడు. తను అస్సలు ఒప్పుకోలేదు. సెలవులకు ఇంటికొచ్చింది తను. గిరితో ఫోన్లో మాట్లాడుతున్నా అతని సమక్షంలో కలిగే ఫీలింగ్ కావాలని చాలాసార్లు అనిపించింది. ఆ పెద్ద కళ్ళలో కాంక్ష లేదు. తల్లిలోని స్త్రీత్వం ఒయాసిస్సులా కనబడుతుంది. ఓ రోజు హఠాత్తుగా గిరి ఫోన్ చేసి, పనిమీద నిన్న మీ ఊరొచ్చాను, ఎల్లుండెళ్తాను. నిన్ను కలవడం కుదర్దని తెలుసు. నీకేమైనా ఆరో సెన్సులో తెలిసిందేమోనని ఊరికే అడుగుతున్నా అన్నాడు గలగలా నవ్వి. గ్రేట్. నువ్వొక పూట డిన్నర్కి రావాలి, తప్పదు అంది గట్టిగా. తన ఎగ్జైట్మెంట్ తనకే కొత్తగా తోచింది. లేనిపోని ట్రబుల్స్ పెట్టుకోకు. నీకింకా తత్వం బోధపడలేదు. మా ఇంట్లో వాళ్ళు చాలా లిబరల్. నేను నాన్నకి గోల్డెన్ ప్రతి. పైగా నువ్వు ఆర్టిస్ట్వి. హీ విల్ ఎంజాయ్ యువర్ కంపెనీ. గిరిని బలవంతంగా ఒప్పించింది. గిరి రావడం గురించి ఇంట్లో చెప్పింది తను. నాన్న, అన్నయ్య అతని గురించి చాలా ప్రశ్నలు అడిగారు. కొన్ని ఇబ్బందిగా అనిపించాయి. మరికొన్నిటికి తన దగ్గర సమాచారం లేదు. అన్నయ్య ఫ్రెండ్స్ నేరుగా వచ్చేసేవాళ్ళు. తనకి ప్రశ్నలేమిటి అనుకుంది. గిరి సాయంత్రం 5కు వచ్చాడు. అమ్మకి పరిచయం చేసింది. 3వ అంతస్తులోని పెంట్హౌస్తో సహా ఇల్లంతా చూపించింది. వెనక తోటలో కూర్చొని అమ్మ పంపిన టీ తాగి కబుర్లు చెప్పుకున్నారు. తన ఫ్యామిలీ ఫోటోలు, అక్క పెళ్ళి ఆల్బమ్ చూపించింది. చెల్లికి అనాటమీ పరీక్షలని, సెలవుల్లేవని చెప్పింది. 6కి నాన్న వచ్చాడు. హాల్లో కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తను అటూ ఇటూ తిరిగింది. అమ్మకు వంటలో సాయం కూడా చేసింది. నాన్న గిరితో కెరీర్, ఇండస్ట్రీ, పాలిటిక్స్ గురించి మాట్లాడాడు. మధ్యలో కుటుంబ వివరాలు అడగడం వినిపించింది. గిరి ఉత్సాహంగానే మాట్లాడాడు. నాన్న నవ్వుతూనే అతన్ని పరీక్షగా చూసినట్టు తోచింది తనకు. గిరి మాటలు స్వచ్ఛంగా, నాన్నవి తెచ్చిపెట్టుకున్నట్టుగా, నాన్న అతని అభిప్రాయాలను తేలిక చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకో 7 గంటలకి అన్నయ్య వచ్చాడు. గిరిని పలకరించి పనుందంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. డిన్నర్ టేబుల్ దగ్గర కూడా కబుర్లు సాగాయి. అన్నయ్య
కిందికి రాలేదు. ఇవాళ మంచి సీ ఫుడ్ ఐటమ్స్ చేసింది మా ఆవిడ. మా టేస్ట్ నీకు నచ్చుతుందో లేదో గాని అని అవెంత అరుదైనవో చెప్పాడు నాన్న. సారీ సార్, చిన్నప్పట్నుంచి నేను వెజిటేరియన్నండి అన్నాడు గిరి వినయంగా. ఆశ్చర్యంతో నా వైపు చూశాడు నాన్న. మా అమ్మ మాకు బుద్ధుడి కథలు చెప్పేది. నాన్ వెజ్ కొనలేక అలా చేసిందని మా అన్న ఇప్పటికీ జోక్ చేస్తుంటాడు నవ్వాడు గిరి. తను గిరి పెయింటింగ్స్ గురించి చెప్పింది. నాన్న అతని పెయింటింగ్ కెరీర్ ప్లాన్ అడిగాడు. ఆ తర్వాత నాన్న పెద్దగా మాట్లాడలేదు. తను గిరినే జనరల్ విషయాలు ప్రస్తావించారు. నాన్న తన ఎగ్జైట్మెంట్ని పరిశీలనగా చూస్తున్నట్టు అనిపించింది. డిన్నర్ ముగిశాక కాసేపుండి వెళ్ళిపోయాడు గిరి. గిరి వచ్చి వెళ్ళాక నాన్న, అన్నయ్య తనతో మాట్లాడడం తగ్గించారు. వాళ్ళ అమాయకత్వం గాయపడినట్టుగా అనిపించారు. వాళ్ళిచ్చే చనువు కూడా తగ్గింది. నాన్న అభ్యుదయ భావాలు ఇంట్లో వాళ్ళ కోసం కాదేమోనని అనుమానం వచ్చింది తనకి. అక్క మాటల్లో జాలి మొదలైంది. తక్కువగా మాట్లాడే అమ్మే తనని దగ్గరికి తీసుకొని కబుర్లు చెప్పింది. తన చుట్టూ ఉన్న ఖాళీ పెరిగినట్టు అనిపించింది. సెలవులు అయిపోయి తిరిగొచ్చిన వారానికి నాన్న నుంచి పెద్ద మెయిల్ వచ్చింది తనకి. రూమ్లో ఎవరూ లేకపోయినా రాత్రి 10 అయ్యాక చదివింది. తమ కుటుంబ నేపథ్యం, ప్రతిష్ట, అందరూ తనని ఎంతగా ప్రేమిస్తున్నారు, లోకంలోని ఆకర్షణల బలం, పర్యవసనాలు, తన లక్ష్యమేమిటి, ఇలాంటివన్నీ ఒక పద్ధతిగా ఉన్నాయి. గిరి ప్రస్తావనే లేకపోయినా విషయమంతా అతని చుట్టే తిరిగింది. భాష సున్నితంగా ఉన్న లాయర్ పరోక్షంగా పంపిన మెత్తని నోటీస్ లాగుంది. ఇది వరకటి ఉత్తరాల్లోని ఆర్ద్రత లేదు. తన మనస్సు వికలమైంది. లైట్ ఆర్పేసి వెళ్ళి పడుకుంది. గిరితో తన అనుబంధం స్నేహంగానే కొనసాగుతుందా లేక భవిష్యత్తులో ప్రేమగా మారుతుందా అన్నది ఇంకా తనకే స్పష్టంగా తెలియడం లేదు. అప్పుడే తన వాళ్ళు అనుకున్న అందరూ మొదట్లోనే తనకి దూరం జరిగి తనని ఒంటరిని చేస్తున్నారు. ఒక్కరైనా నిజాయితీగా తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. గిరి చెప్పినట్టు సంఘం, కాళ్ళు చేతులు ఇంత కఠినమైనవా? అయినా సరే గిరికి దగ్గరగా ఉండాలని అనిపిస్తోంది. అయితే ముందు అసలు తనేమిటో తాను తెలుసుకోవాలి అని అనుకుంది. దూరంగా మినుకుమంటున్న నక్షత్రాల మధ్య ఘనీభవించిన చీకటిని చూస్తూ టైం చూసింది. 11 అయింది. ఫోన్ తీసుకొని గిరికి చేసి, ఈ వీకెండ్ మీ ఊరికి వెళ్తున్నాం, రెడీగా ఉండు అని చెప్పేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.